ప్రభు నామమున ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు 3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుడి, ఈ ధర్మమే నీకు మేల్కొన్నట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవద్దు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలో మొదటిది. వేరేస్తున్నారు. పిల్లలందరి
ప్రేమానందండి మహోన్నతమైన దేవ సర్వోన్నత మరి ఈరోజు మరి మీరే మనం నడిపించి మరి మీరే నేను స్థించి ఆలోచించకు కనపరచకు మరి నడిపించిన విధానానికి ఉన్నారు తండ్రి మరి ఇంకా నేను అనుకున్నాను యోగ్యత నిర్మాణం అయోగ్యత అయినప్పటికీ మరి మీ లేఖన ధ్యానిస్తున్నట్టుగా మరి మీరే నడిపించిన విధానం బట్టి ఉన్నారు ఇంకా మరి మీరే పరిశుద్ధాత్మ నడిపించమని ఇంకా మరి మీరే శివచారణ ఆత్మచి నడిపించమని ఇంకా మరి మీరే అభిషేకించి నడిపించమని ఇంకా ప్రసారంతా మీరే అధ్యక్షానికి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడానికి మాట్లాడాలి. ఆమేన్. వాగ్దానంతో కూడినటువంటి మొదటి ఆజ్ఞ మనం ఒకసారి చూసుకున్నాం. అయితే ఆ మహోన్నతమైనటువంటి దేవుని స్వరం వినాలంటే ఏం కావాలి మనకు అనే అంశాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని ఆనందిద్దాం. మొదటగా మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ముందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి స్వరం అయినదే ఆయన కూడా ఏ సూచన చేయలేదు. తండ్రి స్వరం వినది యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఏ సూచన చేయలేదు, పరిచయం ఎప్పుడు చేయలేదు. మొట్టమొదట ఆయన పరిచయం ఎప్పుడు చేసిండు? మొట్టమొదటి సువార్త మొదటగా మత్తయి 3:17 18 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3:18 17 రాశారు సార్. మళ్ళీ చదవండి. 3:17 మత్తయి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు పాపల కోసమై మరణించి ఆయన మొట్టమొదటిగా దేవుని తండ్రి యొక్క స్వరం విన్న తర్వాతనే పరిచయం చేసింది. కాబట్టి మనం తర్వాత యోహాను సువార్త 1:31 సరే చదవండి. నేను ఆయన వెంకటేశ్వరి గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనప్పుడు నేను నీళ్ళలో బాప్తిసమిస్తూ వచ్చిందని చెప్పాను. బాప్తిసమిస్తూ యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువును ఎదురలేడు. ఆయన కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువాడు ఈ లోకానికి వచ్చిన విషయము బాప్తిసమిస్తూ యోహాను కూడా తెలియదు. ఇంకా మూడో మాట నిర్గమకాండం 19:19. ఆ దూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగాను. మోసే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరం చేత
ఆయనకు ఉత్తరమిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాకముందు ప్రవక్తలతో ప్రధాన యాజకులతో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనుష్య కుమార్ రూపంలో జన్మించకముందు కేవలం ప్రవక్తలు ప్రధాన యాజకుల ద్వారానే మాట్లాడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరితోటి మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము నిర్గమకాండం 19 చూస్తే ఆ బోరుధ్వని విన్నప్పుడు మరి ఆ కంఠస్వరము మోషే వింటున్నాడు. ఇంకా ఒకసారి నిర్గమకాండము 21:2 చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి ఖండితంగా ఆజ్ఞాపించు, మరియు యెహోవా మీద పడుకున్నట్లు యెహోవా యుద్ధకు చేరు యాజకులు 4 నిమిషాలు. తర్వాత 1 రాజులు 1:12 మొదటి రాజు. కాబట్టి మొదటి రాజు 1:12 కాబట్టి నీ ప్రాణము సొలొమోను ప్రాణం రక్షించుకున్నకై నీకు నేను ఆలోచన చెప్పదని నేను నీవు రాజైన దావీదును దొరికిపోయి నా ఎన్నవాడ నిక్కిలి నిమ్మలుగా మాట్లాడు ఒక స్వరం వినబడడం అంటారు. మొదటి రాజులో 1:12. పంతొమ్మిది 12 మొదటి రాజు. భూకంపమైన తర్వాత మెరుపు పెట్టిన రాని మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా నిక్కిలి నిమ్మలకు మాట్లాడే ఒక స్వరం వినపడింది. ఎవరికి వినపడేది? ఏలియా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి జన్మించినప్పుడు ప్రవక్తలతో యాజకులతో మాత్రమే మాట్లాడేవాడు. ఎవరికైనా దేవుడి చిత్తము దేవుడు ఏమి అనుకుంటున్నాడనే విషయం తెలియాలంటే ప్రధాన యాజకుల దగ్గరికి పోవాలి, లేదంటే ప్రవక్తల దగ్గరికి పోవాలి. ఇక్కడ ఏలియా దేవుడితో మాట్లాడాలని చెప్పేసి ఆయన ప్రయాసంతో అడుగుతుంటే భూకంపం వచ్చింది. ఆయన పర్వతం మీద ఆయన తీసుకుపోయాడు, కానీ అక్కడ ఆయన కనిపించలేదు. ఆయన కంఠస్వరం మిగిలి ఆ స్వరం వినబడ్డదు. ఇంతకుముందు మోషేతో కూడా నిర్గమకాండంలో 1:19 మరోసారి చదవండి. నిర్గమకాండం 19:19. ఆ భూమిని అంతకంత బిగ్గరగా మోగేను. మోషే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరం చేత ఆయన కృతజ్ఞించున్నాడు. మరి ఇప్పుడు దేవుడి స్వరం వినాలంటే అప్పుడు ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు ప్రవక్తలు ప్రధాన యాజకుల ద్వారా ఆయన స్వరం వినేవారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాక ఆయన స్వరం వినాలంటే
మనం ఏం చేయాలి? లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరు మానవులు ఆయన స్వరం వినాలని చెప్పేసి ఆయన ఆశిస్తుంది. అందుకే యోహాను సువార్త మరొకసారి చదవండి, 1:31. నేను ఆయన ఎదుగనేది కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిసమించవలసినని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుంచి దిగివచ్చుట చూసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన ఎగనెత్తిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎనిమిదైతే ఆత్మ దిగివచ్చుట చూస్తూ ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసమించుకొని మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన స్వరం మనము యేసుక్రీస్తు స్వరం వినాలంటే మనం ఏం చేయాలో ఒకసారి మత్తయి 16:21-22. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ రోజున లేచి అగత్యమని యేసు శిష్యులకు తెరచేయి మొదలుపెట్టగా చాలు మనిషి కుమారుడు ఏ రీతిగా అయితే ఈ భూమికి వచ్చి బాధలు అనుభవించి శోధనలు అనుభవించి హింసలు అనుభవించిందో, ఎవరైతే రక్షణ మానవాసు పొందిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన వెంబడించే క్రమంలో మనకు బాధలు హింసలు అనుభవించాలి. హింసలు అనుభవిస్తేనే ఆయన స్వరం వినగలిగే అవకాశం మనకు దేవుడిస్తాడు. ఇంకోటి చివరిగా మత్తయి 17:5 అతను ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమైనటువంటి మేఘం వారిని కనుకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను. అంటే యేసుక్రీస్తు లేనప్పుడు ప్రవక్తలు ప్రధాన యాజకుల ద్వారా ఆయన స్వరం వింటారు. యేసుక్రీస్తు వచ్చినాక ఆయన శిష్యులు కూడా నమ్మాలంటే ఆయన ఒకసారి వీళ్ళంతా కూడా ఒకసారి పర్వతం తీసుకెళ్ళినప్పుడు ఆయన మీదకి ఒక మేఘం ఆవరించి ఒక శబ్దము స్వరం విన్నప్పుడే వాళ్ళు ఆశ్చర్యంగా ఆయన చూసి వాళ్ళు దేవుడు స్వరము వినే అవకాశం వాళ్ళకి కలిగింది. అంతేకాకుండా మరొకసారి చదువు 17 అతను ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో ఉంది పుట్టారు. అంటే శిష్యులకు కూడా దేవుడి స్వరం విన్నంత వరకు పూర్తి స్థాయి నమ్మకం కలగలేదు. అంతేకాకుండా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా మరి ఆయన ప్రవక్త, బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన దేవుడు పంపించినటువంటి ప్రవక్తనే. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిండు, ఆయన ద్వారా
పాప క్షమాపణ అనే విషయం యేసుక్రీస్తు అని కూడా ఆయన గుర్తెరగలేడు. ఎందుకంటే దేవుని స్వరం ఆయన మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిండు. మొదటగా ఆయన కూడా బాప్తిసం ఇచ్చేవాడు. బాప్తిసం ఇస్తున్న క్రమంలో ఈయనెవరో నేను ఎరుగనని చెప్పేసి 1:31 అంటున్నాడు. ఒకసారి చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 1:31. యోహాను సువార్త 1:31. నేను ఆయన వెంకటైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమంతకు మీలో బాప్తిసమించవలసిందని చెప్పింది. అంటే ఆయన తండ్రి ద్వారా మాత్రమే ఆ స్వరము వింటేనే శిష్యులు కానీ ఆయన కూడా సువార్త పరిచర్య కానీ తండ్రి ద్వారా మాత్రమే మొట్టమొదటిగా పరిచర్య ప్రారంభించింది. కాబట్టి మనం కూడా దేవుడి స్వరం వినాలంటే విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి. విధేయత చూపాలంటే ఒకసారి మనకేం కావాలనే విషయాన్ని యోహాను సువార్త 10:20 చదవండి. ఇది కేవలం దేవుడి స్వరం వినాలంటే యోహాను సువార్త 10:20. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నాకు వెంబడించు. మా గొర్రెలు అంటే మనమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు పాపం క్షమాపణ పొంది మారు మనసు పొంది ఆయన వెంబడిస్తారో వారు మాత్రమే బాప్తిసం తీసుకుంటారు. వారు మాత్రమే ఆయన స్వరం వింటారు. ఆయన స్వరము రక్షణ మారు మనసు పొందిన తర్వాత ఆయన స్వరం వినొచ్చా? వినలేము. అనుభవం కాదు. అనుభవం అంటే యేసుక్రీస్తును ఆయన ఈ భూమికి వచ్చి మన కోసం రక్తం కాల్చి ఆయన హింస పొంది అనేక శ్రమ పొందిండు. కానీ మనం కూడా ఆయన స్వరం వినాలంటే శ్రమలు అలాగే హింసలు కూడా పొందాల్సి ఉంటుంది. అవి పొందలేకపోతే మనకు అనుభవం కాదు. అనుభవం రాకపోతే దేవుని స్వరము మనం వినలేము. అనుభవం ద్వారా మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరము వినే అవకాశం మనకు ఉంటుంది. ఆ అవకాశము ఆయన యేసుక్రీస్తు ఆయన మనము పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆయన స్వరం వినగలుగుతాం. ఎందుకంటే ఆయన దయ, కృప, ప్రేమ అవన్నీ మనకు కావాలంటే మనం దేవుని యందు శక్తి కావాలంటే మనకు మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మారు మనసు ఉంటేనే మనం దేవుని స్వరం వినగలుగుతాం. కనుక ఒకసారి ఫిలిప్పీ 8:30 చదవండి. సంపూర్ణ విధేయతకు సంబంధించినటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8:30. యెషయా 30:21 ఒకసారి చూడండి. యెషయా 30:21. మీరు కుడితట్టైనను ఎడమతట్టైన తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడుడి. నీ వెనుకలో ఒక శబ్దము నీ చెవులో వినబడు. ఎప్పుడు వినబడుతుంది? ఇదే త్రోవలో నడువుడి. కుడికైనా ఎడమకైనా తిరగక ఇదే త్రోవలో నడువుడని ఆ శబ్దం వినాలంటే మన దేవుడు వెంబడించి మారు మనసు రక్షణ ఉంటేనే మన దేవుడి స్వరం వినగలుగుతాం. అంతేకాదు ఆయన పరిచయంలో శ్రమలు, హింసలు, బాధలు ఉంటేనే మనం దేవుడి స్వరం వినగలుగుతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విధేయత, సంపూర్ణ విధేయత కలిగి ఉంటేనే దేవుని యొక్క స్వరము మనం వినగలుగుతామని చెప్పేసి
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మత్తయి 23:12 మత్తయి 23:12 తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఇది మర్మం. దేవుని యందు తగ్గించుకుంటేనే ఆయన స్వరం వింటారు. దేవుని తగ్గించుకుంటేనే దేవుడు వెంబడిస్తారు. తాను తగ్గించుకుంటేనే ఆత్మీయ జీవితంలో వెళ్తారు. మరొకసారి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మరి మనం ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒక మర్మం. దేవుళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మోస్తూ తాను తగ్గించుకొని మనకు ఆయన ప్రేమ కనిపించింది. శిలువ మోస్తూ ఆయనను గొడవతో కొట్టిన ఆయన ఏమనలేదు. ఆయనను ముఖం పైన ఉంచిన ఆయన ఎవరిని ఏమి అనలేదు. చివరికి శిలువపై వేలాడుతూ వీరెవరికి ఏమి చేయలేదు, వీళ్ళు క్షమించండి అని చెప్పేసి తను తగ్గించుకొని ఆ కల్వరి ప్రేమను మనందరూ చూపాడు. అదే ఇప్పుడైతే మనం అంతా ఉంటున్నాం. ఒకసారి మరి పరిశీలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము పక్కపట్టి వాళ్ళని చూస్తేనే నన్ను చూసే చూస్తామని చెప్పేసి మనతో గొడవపడతాం. అవునా కదా? తగ్గింపు ఉందా లేదా? అసలు ఈ భక్తిలో మొట్టమొదటి కావాల్సింది తగ్గింపే. ఆ తగ్గింపు లేకపోతే నీకు పరిశుద్ధాత్మ సాహసం ఉండదు, ఆత్మీయ జీవితం ఉండదు. అసలు దేవుడి స్వరం వినే అవకాశం, దేవుడి స్వరం వినాలనుకుంటే తాను తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకొని ఉంటేనే దేవుడి యొక్క స్వరం వినగలుగుతాము. మనము యొక్క దేవుడిని వెంబడించే అవకాశము, దేవుడు మనం నడిపించే విధానం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే తాను తగ్గించుకొని మరి యేసును వెంబడిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క బిడ్డలుగా మనం గుర్తించుకోవాలి. లేదంటే ఎవరైతే ఇంకా తగ్గించుకోకుండా ఉన్నారో, గర్వంగా ఉన్నారో, కొంతమంది బైబిల్ మొత్తం నాకు తెలుసు అనుకుంటారు. బైబిల్ మొత్తం నేను మొత్తం చదివాను, బైబిల్ మొత్తం నాకు తెలుసు అనుకుంటారు. లేదంటే నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటారు. లేదంటే నేను అనేక కూటమిలోకి వస్తున్నా, సంఘ ప్రార్థనకు వస్తున్నా, శీలపూడికి వస్తున్నా, ఇంకా అనేక కూటమిలకు నేను వస్తున్నా అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే అనేక కూటములు రావచ్చు, అనేక మీటింగ్లు రావచ్చు, బైబిల్ మొత్తం చదవచ్చు, బైబిల్ జ్ఞానము నీకు మొత్తం తెలియవచ్చు. అయినా నువ్వు తగ్గించుకొని దేవుని విధేయత కలిగి జీవిస్తేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. లేదంటే దేవుడి స్వరము నువ్వు వినలేవని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మనం కూడా ఒకవేళ ఎవరైతే తగ్గించుకోలేక మరి గర్వంగా ఉంటున్నారో వారు కూడా మరి ఆయన యొక్క ఆ మాట విని మనం కూడా భక్తిలో తాను తగ్గించుకొని మరి ఆయనను ఆరాధించే వారికి ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు మరి కోరుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఆయనను మనం తగ్గించుకొని సంపూర్ణ విధేయతతో ఆయన ఆరాధించాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. అంతేకాకుండా ఆత్మీయ జీవితంకు ఉపయోగపడాల్సినటువంటి ప్రాముఖ్యమైన 3: ఒకటి తాను తగ్గించుకోవడము, రెండోది సంపూర్ణ విధేయత, మూడవది మారు మనసు బాప్తిసం. ఈ 3 ఉంటేనే మరి దేవుడి స్వరం వినే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మరొకసారి అందరూ కూడా గమనించాల్సిందిగా ఒకసారి కోరుకుంటూ, అంతేకాకుండా నిర్గమకాండం 21:2 ఒకసారి చదవండి.
నిర్గమకాండం 20 దేవుడు 20 మొదటి వచనం 2వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ గురించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మీరు వెలుపలికి రప్పించింది. నేనే తప్ప వేరొక దేవుని ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అంటే వేరే విగ్రహాత్మకుడు కాదు. అంటే దేవుడు అంటే కొంతమంది అంటే రక్షణ మనసు బాప్తిసం తీసుకున్న వాళ్ళు వేరే విగ్రహాలు మొక్కుకోవచ్చు. అంటే దేవుడు అంటే కొంతమందికి దేవుడి ఆరాధన కంటే దేవుడి వాక్యం కంటే కొన్ని చాలా ఇష్టంగా ఉంటాయి. కొంతమందికి అందం మీద ఉంటుంది. మేము అందంగా ఉన్నామని చెప్పేసి అతిశయపడతారు. కొంతమంది నాకు బాగా చదవాలని చెప్పేసి అతిశయపడతారు. కొంతమంది నాకు బాగా ఆస్తి మీద ఐశ్వర్యాన్ని అతిశయపడతారు. అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఆయన విగ్రహం అంటే నీ దేవుని యెహోవాను నేనే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ నీకు వేరే నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడు. ఎంత చెప్తుందంటే వస్తువు లోకపరమైనటువంటి వస్తువుల మీద అందమైన ఐశ్వర్యం మీద కూడా ఎక్కువ అతిశయం అవుతుందని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రములు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భాగమును కలగజేస్తున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. ఇది ఒక మర్మం. దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఈ భూమి మీద కనిపించేది అన్ని ఒకనాడు నశించిపోతాయి. భూమి కావచ్చు, చెట్లు కావచ్చు, మనుషులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇవన్నీ ఒకనాడు అదృశ్యమైతాయి. మరి దృశ్యమైన ఇవన్నీ మనకు కనిపించేది మన అందం కావచ్చు, మన ఆస్తి కావచ్చు, ఏదైనా సరే ఒకనాడు యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా ఒకనాడు దయించే ఇవన్నీ కూడా ఒకరోజు నాశనం అయిపోయింది. మరి నాశనం కాని ఏది? నాశనం కాంది పరలోక రాజ్యం మాత్రమే. కాబట్టి ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకు కనిపించేది చాలా ఉన్నాయి. ఆ పరలోక రాజ్యము కనిపించదు కానీ అది నిత్యం. నిత్య జీవము నిత్యం ఉంటుంది. ఆత్మ కనిపించదు, అది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు కానీ అది నిత్యం ఉంటుంది. ఇంకా పరలోక రాజ్యము కనిపించదు, నిత్యం ఉంటుంది. నిత్య జీవము దేవుడి రాజ్యము కనిపించదు కానీ అది నిత్యం ఉంటుంది. ఇది నమ్మిన వల్లే మరి దేవుడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడుతూ మారు మనస్సు, రక్షణ, అలాగే ఆయన సంపూర్ణ విధేయత కలిగి ఉంటేనే దేవుడి స్థలం నిలబడతామని చెప్పేసి మరి దేవుడు మనకు మాట్లాడుతున్నారు. అందరూ కూడా మరొకసారి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీ అందరికీ దేవుని నామ పేరుతో మరొకసారి మనం చేస్తూ చివరగా ఒక మాట చూసుకుందాం.
చివరిగా 2వ కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనము చదవండి. నేను ఎప్పుడే బలహీనను అప్పుడే బలవంతులను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తాను. ఎంతమంది సంతోషిస్తారు? యేసుక్రీస్తు యొక్క పరిచర్య కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసం కావచ్చు, యేసుక్రీస్తు యొక్క ఆయన మనలో బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసల్లో మరి ఎంతమంది సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతులను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. ఎంతమంది సంతోషిస్తారు? సంతోషిస్తున్నా లేదా? చాలా మంది నాకేం చేసినావు ప్రభా, నాకేమి ఇచ్చినావు, నాకు అది చేయలేవు, ఇది చేయలేవు అని సనుకోడు గోలుకోడు చేస్తున్నారు. నిజమంట కదా? కానీ అసలైనటువంటి భక్తి సంపూర్ణ విధేయత ఏం చెప్తుందంటే, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో కూడా సంతోషంగా ఉంటారు. ఇదే అసలైన భక్తి. అసలైన భక్తి రోగం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, నిందలు వచ్చినా, ఇవన్నీ వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అనేది తగ్గదు. తగ్గిందంటే నీకు సంపూర్ణ విధేయత లేనట్టే. సంపూర్ణ విధేయత లేనట్టే. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారస్యంలో కానీ, సువార్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఇంకా సమాజంలో కానీ నీకు ఎటువంటి బాధలు కానీ ఆయన అందు సంతోషంగా ఉంటువారి సంపూర్ణ విధేయత కలవాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటు విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని ఆ మౌనతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. కాబట్టి సంపూర్ణ విధేయత, ఆయన స్వరము వినాలంటే ఫస్ట్ మనల్ని మనం తగ్గించుకొని రక్షణ మానసు, అంతేకాకుండా సంపూర్ణ విధేయత కలిగి ఆయన ఆరాధిస్తే ఆయన ఆరాధనను స్వీకరిస్తాడు. కాబట్టి మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మనల్ని మనం తగ్గించలేకపోతే తగ్గించుకొని సంపూర్ణ విధేయత కలిగి మనం ఆరాధించాలని చెప్పేసి దేవుడు రాస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు దీవించుగాక. ఆమేన్. లేచిన వాడు పాల్గొంటున్నాడు.